ఎలుకకి ప్రాణ సంకటం అన్న నానుడి నిజామాబాద్ జిల్లాలోని పత్తి మిల్లు కార్మికులకు సరిగ్గా సరిపోతుంది. గత్యంతరం లేక పొట్టకూటి కోసం కూలికి వెళ్లి అక్కడ ప్రమాదాల బారిన పడి యాజక వృత్తిని చేపడుతున్న కార్మికులు ఇక్కడ అనేక మంది కనిపిస్తారు. ఆంధ్ర మహారాష్ట్ర సరిహద్దుల్లో సాగుతున్న ఈ దారుణాలపై నోరు మెదిపే అధికారులే కరువయ్యారని ఈటీవీ ఈనాడు పరిశీలనలో వెల్లడైంది. పత్తి ఎక్కువగా పండిస్తారనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా మద్నూరు ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో పత్తి మిల్లులు ఏర్పాటు చేశారు. కేవలం ఈ ఒక్క మండల కేంద్రంలోనే 28 వరకు భారీ పత్తి మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. 2600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. రేయింబవళ్లు 100 మంది ఆడ మగ కార్మికులు పత్తి మిల్లులో దూది మోయడం, సాలదీయడం, గింజల శుద్ధి, సరికి మొదలైన పనులు చేస్తుంటారు. వీరిలో ఎవరికైనా ప్రమాదం జరిగితే చికిత్సకు ఆర్థిక సాయం చేసేవారు కానీ అనంతరం వారి సంక్షేమం గురించి పట్టించుకునే నాథుడే లేడు. ఇక్కడ మీలు లోపల కాలు ఇరిగినా గాని, చెయ్యి ఇరిగినా గాని, ముడ్డి ఇరిగినా ఎవ్వరు ఆఫీసర్లు పట్టించుకుంటా లేరు. మేము ఎక్కదక్క మందిని చెప్పుకున్నా లాంటి కూడా మనం తీసేసి పారదిగుతున్నారు బయట. మళ్ళా లేబర్ ఆఫీసర్ గాని, ఇక్కడ లేబర్ ఇన్స్పెక్టర్ గాని, లేబర్ కమిషనర్ గాని ఎవరన్నా మాకు ఏమి కూడా తెలియదు. నేను ఇప్పుడు 20 సంవత్సరాలు నేను అడక తింటున్న బిచ్చం. నేను ఆడైతే నాకు ఇల్లు లేదు, ముంజీ లేదు. నేను ఆడవి దేవుని అరుగు మీద బంటున్నా, బిచ్చం ఆడుకొని తింటున్నా. నేను సర్కార్కి పోయి కాలు మొక్కితే నాకు సర్కారు ఇవ్వలేదు. పత్తి మిల్లులకు 3 పంచుకుంటే నాకు అన్ని ఎలగొట్టేసింది సార్. పత్తి మిల్లులు సైతం జిల్లా కేంద్రానికి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటం, మిల్లుల యజమానులు అధిక శాతం మహారాష్ట్రకు చెందిన వారే కావడంతో తెలుగు ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ మిల్లుల్లో ఏడాదికి సుమారు 50 వరకు ప్రమాదాలు జరుగుతున్నట్లు ఈటీవీ ఈనాడు పరిశీలనలో తేలింది. ఇప్పటి వరకు 100 మంది కాళ్లు, చేతివేళ్లు కోల్పోయి వికలాంగులుగా మారారు.